లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది. మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు, విద్యార్థి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది. ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చేస్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వానితో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు, అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. పోలీస్ అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1,200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1,200 ఇవ్వడానికేమో డబ్బులు లేవంటాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇలా పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ, ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు ఒక అందాల పోటీలు పెట్టడమే నీకు శాత కాలేదు. పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి, నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తా ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే